జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ డాక్యుమెంట్ అని చెప్పేసి విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 ఒక డాక్యుమెంట్స్ అండి, ఒక బుక్లెట్ లాగా రిలీజ్ చేశారు. నేను ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి అనేది డిస్కస్ చేయబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, నారా చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2004 మధ్యలో ఆయన విజన్ 2020 అంటే అని చెప్పి అంటే అందరూ గేల్ చేశారు ఆయన్ని. అందరూ నవ్వారు ఆయన చూసి, ఏంటి 2020 అంటున్నాడు అని చెప్పి. అంటే ఏంటంటే మన ఇండియాలో ఎవరు నాయకులకి ఎవరు అప్పటికప్పుడు పబ్బం గడుపుకునే వాళ్ళే కానీ ఒక ఫ్యూచర్ చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈ భారతదేశానికి ఒక అట్లాంటి నాయకుడు ఫస్ట్ వచ్చినాడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నరేంద్ర మోడీ గారు. ఫ్యూచర్ని చూపించింది. ఆ ఫ్యూచర్కి ఎగ్జాంపులే ఈరోజు హైదరాబాద్. ఆయన అలా ప్లాన్ చేశారు. సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా 2014లో వచ్చినప్పుడు విజన్ 2029 అని చెప్పేసి పెట్టుకున్నారు ఆయన. కాకపోతే ఏంటంటే ఆయన 2019లో అధికారం కోల్పోవడం కానీ, తర్వాత వచ్చిన గవర్నమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మర్చిపోవడం కానీ, వీటన్నిటి వల్ల మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విజన్ 2047 అని చెప్పేసి మళ్ళా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇది ఓకే, విజన్ 2047 ఉండటం అనేది ఓకే. మీరు ఒక జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి రిలీజ్ చేశారండి. అది ఒక 232 పేజీల బుక్లెట్ అండి. అది అసలు ఆంధ్రప్రదేశ్లో అండి మీరు 2047 ఉండటం కరెక్టే కాదంటలా. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఫోకస్ ఏం చేయాలి, ఈ 5 years మీరు ఏం కంప్లీట్ చేస్తాను ఏంటి అనేది మీరు చెప్పాలి. నెక్స్ట్ 10 years ఇలా ప్లాన్ చేస్తాను, నెక్స్ట్ 5 years ఇలా ప్లాన్ చేస్తాను అంటే 2024 to 2030, 29, 2029 to 2034, 2034 to 2039, 2039 to 2044, 2047, 2049 ఇలాగనమాట వెళ్తా ఉంటుంది. ఈ 5 years పెట్టుకుని వెళ్తూ ఉంటే 2047కి బాగుంటుంది. ప్రజలకు కూడా క్లారిటీగా వస్తుంది, అరే ఈ 5 years అధికారంలోకి వస్తే ఈ చేస్తానన్నారు నాకు అని చెప్పి క్లారిటీ ఉంటుంది. ఏదీ లేకుండా 2047 అని చెప్పి ఒకటి బూచిని చూపించడం, బూచి కాదు అది, అంటే దాన్ని మీరు ఎలా చూపిస్తున్నారు, ఒక పెద్ద ఫ్రూట్ లాగా, ఒక పెద్ద పండులా చూపిస్తున్నారు. కానీ ప్రజలకి అంత అవగాహన ఉందా? మీరు 2047 ప్రకారం వెళ్తుంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనేది అధికారంలో ఉంటుందా? 22 ఏళ్ళు కష్టం కదా, చెప్పలేం కదా ఏం జరిగిద్దో, ఎప్పుడు ఏం జరిగిద్దని. మీరు లేకపోతే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ వచ్చిన నాయకులకి మీ విజన్ అంతా, మీకున్నటువంటి విజన్ ఎవరికి లేదు కదా. ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు అతని విజన్ ఏంటి అనేది 2019 నుంచి 2024 మధ్యలో క్లారిటీగా అందరికీ అర్థమైంది. రాష్ట్రం ఎలా భ్రష్టు పట్టించాలి అంటే అనే దాంట్లో ఒక విజన్ ఉంటుంది ఆయనకి. మీరైనా ఏం చేయాలి, స్మాల్ గోల్స్ పెట్టుకుంటా వెళ్తా ఉండాలి ముందుకి. మీరు ఆలోచించేది కరెక్టే, కానీ ఇక్కడ ప్రజలు మీ అంత జ్ఞానులు కాదు. వీళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా పనులు అయిపోతూ ఉండాలా. మీరు ఏం చేయాలి, మీరు ఏం చేస్తున్నారంటే ఓవర్ ప్రామిస్ చేస్తున్నారు, కానీ డెలివరీ వచ్చేసరికి లెస్ డెలివరీ అవుతుంది. 2047కి నేను ఎన్ని చేస్తానని చెప్పి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారండి. ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు ఎన్ని కంప్లీట్ అవుతాయి మీ 4-5 ఏళ్లలో? 2047 అన్నాడు, అప్పుడు అవి చేస్తా ఈ చేస్తా అన్నాడు, అవన్నీ చూస్తారు ప్రజలు. ముందు ఈ 2047లో ఫస్ట్ స్టెప్లో మీరు ఏం కంప్లీట్ చేస్తారనేది క్లారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ 2029 to 2034 ఏం చేస్తారనేది క్లారిటీ ఇవ్వాలి. అలా క్లారిటీ ఇచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది. 2047కి వెళ్తారు, అందరికి చూపిస్తారు, 4 ఏళ్ళారే అయ్యన్నాడు ఇయ్యన్నాడు ఏ లేవు కదరా అని అంటారు. కరెక్టే కదా. అసలు మన భారతదేశ చరిత్రలో 1999 నుంచి 2004 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎకనామికల్ అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది ఏ స్టేట్లోనూ జరగలేదండి మన భారతదేశ రాజకీయ చరిత్రలో. కానీ 2004లో మీ పరిస్థితి ఏంటి? ఘోరమైన ఓటమి. మీకు సేమ్ ఇలాగే అవుతారు. మీరు లెస్ ప్రామిస్ చేయండి, ఓవర్ డెలివరీ చేయండి. అదే అంటాను. 2047 కంటే 22 సంవత్సరాలు ఈ రోజు నేను చేస్తానని చెప్పి అందరూ అనుకుంటారు, అవి చేస్తాడు అనుకుంటా ఉంటారు. జనాలు అంత బుర్రెక్కువలు కాదండి. మీరు అనుకున్నంత
అంత జ్ఞానులేడు కాదు ప్రజలు. ఇంకోటి ఏంటి అంటే ప్రజలు డెవలప్మెంట్కి ఓటేసుకుంటారు అని చెప్పంటే ఇప్పుడే చెప్పాను కదా, 2019 to 2004 అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దేశంలో జరగల. అభివృద్ధికి వేసారా ఓటు? అల్టిమేట్గా రాజకీయాల్లో మీకు తెలియంది కాదు, RRR, RRR, రేసు, రిలీజియన్ అంటే నీ జాతి మీద, నీ మతం మీద, నీ ప్రాంతం మీద ఎలక్షన్స్ అనేవి జరుగుతాయండి ఇండియాలో. మీరు విజన్ డాక్యుమెంట్లు అనేది రిలీజ్ చేస్తూ ఉంటే అవన్నీ ఎవరికి పట్టవు. ఓకేనండి, విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అసలు పోనీ అది చదువుకునే వాళ్ళకి అర్థమైందండి. మనది ఏ భాష? తెలుగు భాష కదా. కానీ అది తెలుగు భాష రిలీజ్ చేశారా విజన్ 2047 అనేదాన్ని? 232 పేజీల బుక్లెట్ని తెలుగు ఉందండి. ఆ డాక్యుమెంట్ అందరికి అందుబాటులో ఉందా? నేను ఏం చేస్తానని చెప్పి అది చదువుతుంటే ఆయన MBA గ్రాడ్యుయేట్, నాకే అర్థం కావట్లేదు. చాలా వరకు చదువుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి అర్థం కాదు. అదేంట్రా బాబు, ఇదేంట్రా బాబు అనుకుంటాం. అంటున్నాడు, అంటున్నాడు, మెషిన్ లెర్నింగ్ అంటున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, అంటాడు. ఏంటిది? ఎవరికి అర్థం కావట్లా. లేకపోతే అసలు ఏంటి అనేది ప్రజలకి చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి అందరికీ, ఏదో జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కాదు, ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కానీ అఫీషియల్గా ఇవ్వండి. మీరు రన్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఒకటి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తా, అభివృద్ధులు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది వివరించండి, విపులంగా వివరించండి ప్రజలకి. అప్పుడు అర్థమవుతుంది. మీరు ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తారు. అమరావతి జోన్ ప్లానింగ్ అండి, ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు అంత బాగా ప్లాన్ చేసిన వాళ్ళు, అది కూడా మీరు ఎన్ని పేజీలు అండి, అసలు ఏంటండి అది ఒక బుక్లెట్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తారా? తెలుగు వాళ్ళకి తెలుగులో రిలీజ్ చేయాలి. కానీ ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నంత మాత్రం అందరికి ఇంగ్లీష్ వచ్చేది అంత బాగా అర్థమైపోద్దా? తెలుగే కదా చెప్పాలి కదా అందరికీ. ఇయే మిమ్మల్ని ప్రజలకు దూరం చేసేది. ఎప్పుడు ప్రజలకి లెస్ ప్రామిస్ చేయండి, ఓవర్ డెలివరీ చేయండి, మీకు అప్పుడు బెటర్గా ఉంటుంది. 2047 నా అంతటి విజనరీ లేడు, నేను పెద్ద విజనరీని. మీరు విజనరీ అని ప్రపంచం అందరికీ తెలుసు. ఇంకోసారి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. రాష్ట్రానికి మీ యాక్టివిటీస్ అనే పెద్ద దెబ్బగానే ఉంటుంది. రెడీ అయిపోయారు 44,000 ఎకరాలకి అమరావతిలో. ఆలు లేదు, సూలు లేదు, మొగుడు పేరు సోమలంగా అని. ఎందుకండి ఏం నేను కాదు, జస్ట్ మీరు 40,000. ఇప్పుడు ఏంటి, ఎయిర్పోర్ట్ కట్టడానికి ఇంకో మహాత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆల్రెడీ విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, వాడుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎంత అండి? 5,000 ఎకరాలు సరిపోయింది కదా. 5,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ దగ్గర తీసుకుంటే సరిపోయింది కదా. అసలు ఇంత ఇదే అయ్యేది కాదు. మీరు ఎప్పుడు చివరాఖరికి ఆ డెసిషన్ని పోస్ట్ విత్డ్రా చేసుకున్నారు. అవునా? ఇదంతా ఎందుకు వచ్చింది? మీరు ఇంత చేస్తా అమరావతిని ఒక తీసుకెళ్తా ఉంటే, అరే బాగానే వెళ్తుంది, కన్స్ట్రక్షన్ తీసుకెళ్తుందంటే ఒక్కసారిగా పడిపోలేదండి. మళ్ళా 44,000 ఎకరాలు అంటే మీ గ్రాఫ్, మీ మీద నమ్మకం పెరిగిన గ్రాఫ్ కూడా తగ్గిపోయింది ఈరోజు 44,000 ఎకరాలు అంటే మీరు మళ్ళా. సో మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం 2024 ఎలక్షన్స్, ఎందుకంటే అందరి కడుపు కొట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు, అందరూ కులం చూడకుండా మతం చూడకుండా ఓటేశారు. వీళ్ళందరికీ రేపు ముద్ర మీరు కడుపు నింపారా అనుకోండి, అందరికీ రాజధాని కట్టారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, తర్వాత నుంచి ఎవరికి ఈ అభివృద్ధి పట్టదు. ఎవరి కాడికి మతం గుర్తుకొస్తుంది, కులం గుర్తుకొస్తుంది, ప్రాంతం గుర్తుకొస్తుంది. ఇప్పుడంటే ఎవడో మాట్లాడుతున్నా, ఎందుకంటే ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని. మీరు ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మీరు అనుకున్నంతగా ఏదో ఒక 2-3, ఒక 2-3% వరకు ఉంటారేమో. అంతవరకు, అంత మించి అయితే ప్రజలకి అంత అవగాహన పరులు కాదు ఆంధ్రులు. ఇది ప్రూవ్ అయ్యింది. మళ్ళా అలాగే చేస్తాను, నన్ను ఏదో ప్రపంచానికి ప్రూవ్ చేసుకుంటానంటే మళ్ళా మీకు పడేది బొక్క బోర్లా పడతారు. మళ్ళా రాష్ట్రానికి చెప్పే గతి. అర్థమైందండి? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.